ప్రస్తుతం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. పేపర్ లీక్ అయ్యాయి. కేరళలో కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వంలో పేపర్ లీక్ అయింది ఇటీవల. ఏదైతే మమతా బెనర్జీ చాలా శుద్ధపూస్తలు చెప్తా ఉంది ఈరోజు. ఆమె ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెస్ట్ బెంగాల్లో అనేక క్వశ్చన్ పేపర్ సంబంధించినటువంటి పేపర్స్ లీక్ అయ్యాయి. మరి ఈరోజు ఏ విషయంలో కూడా వాళ్ళు బాధ్యతలు తీసుకోకుండా వాళ్ళ హయాంలో ఒక మాట, మరి బీజేపీ అధికారం ఉన్నప్పుడు నీటికి సంబంధించినటువంటి పేపర్ మీద మరొక మాట. వీళ్ళు ధర్నాలు చేస్తారని మాకు తెలియదు. పేపర్ లీక్ అయినప్పుడు యుద్ధ ప్రాతిపదిక మీద కేంద్ర ప్రభుత్వము ఏ రోజు కూడా ఏ ప్రభుత్వం కూడా మరి అంత సమర్థవంతంగా మరి మిలిటరీ సహాయం తీసుకొని మరి వాళ్ళని కూడా ఉపయోగించి క్వశ్చన్ పేపర్ రాసినటువంటి వాళ్ళందరినీ కూడా మళ్ళీ బయటికి ఏ రకమైనటువంటి సెల్ ఫోన్ కానీ ప్రచార సాధనాలు అందుబాటులో లేకుండా వాళ్ళందరినీ పరీక్ష రాసేంత వరకు కూడా మరి కంట్రోల్లో పెట్టి ఏ రకంగా పేపర్ నిర్వహించిందో మనకు తెలుసు. యూపీ హయాంలో 10 సంవత్సరాల పాలనలో దేశవ్యాప్తంగా వందలాది పేపర్ లీకులు జరిగాయి. ఈరోజు చాలా పెద్ద ఎత్తున మరి మహానుభావుడు, దేశంలో అత్యంత తెలివివంతుడు, మేధావి అయినటువంటి రాహుల్ గాంధీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు. ఆయనకు మించినటువంటి మేధావి దేశంలో ఈ ప్రపంచంలో ఎవరుండరు. దురదృష్టం అది కాంగ్రెస్ పార్టీకి దొరికిండు. అదృష్టవంతుడు. అదృష్టవశాత అంత పెద్ద మేధావి కాంగ్రెస్ పార్టీకి దొరికాడు. ఈరోజు మనం చేస్తూ ఉన్నాను. ఈరోజు విద్యాశాఖ మంత్రిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు. మరి తెలంగాణలో మరి క్వశ్చన్ పేపర్ లీక్ అయింది కదా, మరి ఆయన ఎందుకు ఆ రోజు రాజీనామా చేయలేదు? పోనీ ఈరోజు నరేంద్ర మోడీ గారిని, భారతీయ జనతా పార్టీ మంత్రులను రాజీనామా చేయాలని అడిగే ముందు రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తాడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. 2025లో ఎస్ఎస్సి పేపర్ లీక్ మార్చి 21వ తేదీన బోర్డు పరీక్షలు ప్రారంభమైతే ఫస్ట్ డేనే 2025 ఎస్ఎస్సి బోర్డు పరీక్షలు నిర్వహిస్తే ఫస్ట్ డేనే నల్గొండ జిల్లాలో నకరకల్ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల సెంటర్ నుంచి ప్రశ్నపత్రం లీక్ అయింది. దానికి 4 అధికారులు సస్పెండ్ అయ్యారు. ఆ రోజు జైలుకి వెళ్ళలే, ఖాళీ సస్పెండ్ అయ్యారు. విద్యార్థులకు సంబంధించినటువంటి ప్రశ్నపత్రం లీక్ అయినటువంటి తర్వాత చాలా రోజుల తర్వాత తెలిసి ఎవరైతే ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ తీసుకున్నారో వాళ్ళను కూడా తర్వాత సస్పెండ్ చేయడం జరిగింది. నేను అడుగుతా ఉన్నాను, మరి మీరు ఆ రోజు ప్రశ్నపత్రం లీక్ అయితే రేవంత్ రెడ్డి ఆ రోజు చేయలేదు కదా, ఈరోజు ఏమైనా ఇది 10th ఫెయిల్ సర్కార్, ఇది ఆ రోజు వచ్చిన పేపర్, ఇప్పుడు రాలేదు, ఆ రోజు వచ్చింది. ఇప్పటికైనా నువ్వు భారతీయ జనతా పార్టీ మంత్రిని రాజీనామా చేయాలని అడుగుతున్నప్పుడు కనీసం నువ్వు విద్యాశాఖ మంత్రి కదా, నువ్వు ముందు రాజీనామా చెయ్యి. చేసిన తర్వాత నీట్ పేపర్ మీద రేవంత్ రెడ్డి గారు మాట్లాడాలి. నీట్ పేపర్ మీద కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ధర్నాలు చేయాలి. నీట్ పేపర్ మీద కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఆఫీస్ మీద దాడులు చేయాలి. నీట్ పేపర్ మీద కర్రలు పట్టుకొని వచ్చి బీజేపీ ఆఫీస్ కార్యకర్తల మీద దాడులు చేయాలి. నీట్ పేపర్ మీద భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మీ ప్రభుత్వంలో అరెస్టులు చేయాలా. రాజ్భవన్, చెలో రాజ్భవన్ నిర్వహించేటువంటి సత్తా, ధైర్యం మీకు ఎక్కడదని అడుగుతా ఉన్నాను. మీరు 10th క్లాస్ పేపర్ లీక్ అయినప్పుడు మీరు రాజీనామా చేశారా? ఈరోజు రాహుల్ గాంధీ లేక రేవంత్ రెడ్డి చెప్పాలి. అంతేకాదు 2026లో జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ మరి జగిత్యాలలో బీఎస్సీ 3rd ఇయర్
సెమిస్టర్ పరీక్షలకు సంబంధించినటువంటి పేపర్ లీక్ అయింది. నేను ఇది ఆన్ రికార్డ్ చెప్తా ఉన్నాను. మీరు అప్పుడేమైనా రాజీనామా చేశారని అడుగుతా ఉన్నాను. మీ మంత్రులతో రాజీనామా చేయించారా? ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ది ఈరోజు విద్యార్థుల మీద ప్రేమ లేదు, వాళ్ళకు ఓట్ల మీద ప్రేమ ఉంది. వాళ్లకు చరిత్రనే లీకేజీల చరిత్ర. మేము అనేక రకాల సంస్కరణలు తీసుకొస్తున్నాం. దీనికి సంబంధించినటువంటి చట్టాన్ని కూడా 24లో తీసుకొచ్చాం. మళ్ళీ